కాదు, రాయలసీమలో ఇంకా 2-3 జిల్లాల్లో పేద ప్రజల్లో, నిరాశ్రయుల్లో, నిరాదరణకు గురవుతున్నటువంటి వర్గాల్లో, ఎస్సీ ఎస్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున 2 రోజులుగా ఉగాది, రంజాన్, శ్రీరామనవమి అన్ని కలిపినటువంటి పరిస్థితులు మనం గమనిస్తాం. నైతికంగా ఏదైతే ఈ రోజున ఆర్డీటీకి ఎఫ్ఆర్సీఏ పునరుద్ధరించడం అనేది ప్రత్యేకంగా అనంతపురం జిల్లాకైతే ఒక పెద్ద వరమే, ఒక పెద్ద విజయమే. యువగలం రథసారథి నారా లోకేష్ బాబు గారు ఆయన పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాంతాన్ని, ఈ పిల్లలను కూడా సందర్శించడం జరిగింది. అందుకనే ఈ విజయం అనేది వారికి సంబంధించింది, నారా లోకేష్ గారికి వ్యక్తిగతంగా సంబంధించిందని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే మొదటిగా ఈ ప్రాంతాన్ని నాకు తెలిసి జిల్లాలో ఆర్డీటీని మొదటిగా సందర్శించేది కదిరిలో ఈ రీహాబిలిటేషన్ సెంటర్ని. ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు కూడా ఆయన గమనించినాడు. పిల్లలతో కూడా చాలాసేపు ముచ్చటించి చర్చించడం కూడా జరిగింది. నాయకులను కూడా పక్కకు పంపి మరి వాళ్ళతో గడపడం జరిగింది. ఎప్పుడైతే ఆర్డీటీకి ఎఫ్ఆర్సీఏ పునరుద్ధరించబడలేదని తెలుస్తూనే జిల్లాలో ఉన్నటువంటి 50 మంది నాయకులు కూడా, 50 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా, వారందరూ వారి వంతుగా వారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కావచ్చు, నారా లోకేష్ గారి దృష్టికి కావచ్చు, ఇంకా కొద్దిమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీకి పోవడం కూడా జరిగింది. వారందరికీ కూడా ఈ పిల్లల తరఫున, మా నియోజకవర్గం తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారందరినీ ఒకేస్తే వ్యక్తిగతంగా నేను కూడా మాట్లాడడం జరిగింది.